కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. కారణం తెలుసా? కేవలం భార్య ద్వారా వచ్చేటువంటి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. ఈ డీటెయిల్స్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్గా వార్తలోకి వెళ్తే, ఈ మధ్యకాలంలో మానవత్వపు విలువలు కూడా పూర్తిగా మంట కలిసిపోతున్నటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. డబ్బు ముందు నాన్న వాళ్ళు, స్నేహితులు ఎవ్వరు కూడా కనిపించట్లేదు. వేద మంత్రాలు సాక్షిగా తన మెడలో తాలిబొట్టు కట్టినటువంటి భర్తతో బంగారు భవిష్యత్తు ఊహించుకుంది ఆ యొక్క నవ వధువు. కానీ ఆ భర్త ఏం చేశాడు? కాల యముడిగా మారి తన ప్రాణాలు తీస్తాడని అస్సలు ఊహించలేకపోయింది ఆ యువతి. నమ్మి వచ్చిన భార్యను కిరాతకంగా గొంతు నిలిమి చంపి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు పోలీసులను కూడా తప్పుదారి పట్టించాడు. కానీ చేసిన పాపం ఊరికే వదలదు కదా. స్థానికుల సమాచారంతో నిందితుడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? భార్యను ఎందుకు చంపాడు? పూర్తి వివరాలు ఒకసారి చూస్తే, జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల ముఖేష్ కుమార్ మెహతాతో 4 నెలల క్రితం 23 ఏళ్ల సేవంతి కుమారికి వివాహం జరిగింది. పెళ్ళైనటువంటి కొత్తలో దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అక్టోబర్ 9న రాత్రి నేషనల్ హైవే 33లోని పద్మ ఇట్టోరి మార్గంలో ఒక జంట రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లుగా అక్కడ పడి ఉన్నారని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్ళారు. అప్పటికే సేవంతి మృతి చెందగా స్వల్పంగా గాయపడి స్పృహ కోల్పోయినట్లు ఆమె భర్త ముఖేష్ను ఆసుపత్రికి తరలించారు. సో భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపగా భర్తకు వైద్య చికిత్స అందించారు. కట్ చేస్తే, భార్య అంత్యక్రియల సమయంలో ముఖేష్ ముఖంలో బాధ, ఆవేదన కనిపించకపోవడంతో అతని ప్రవర్తన పైన స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే అవంతి కుటుంబ సభ్యులతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి. ముఖేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తన భార్య పేరు మీద ఉన్నటువంటి 30 లక్షల ప్రమాద బీమా ఉందనేటువంటి విషయం తెలిసి ఆ డబ్బు కోసం ఈ నేరం చేసినట్టుగా ముఖేష్ అంగీకరించాడు. అక్టోబర్ 9వ తేదీ రాత్రి కడుపు నొప్పికి చికిత్స చేయిస్తానని చెప్పి భార్యను తీసుకువెళ్ళి హెల్మెట్తో కొట్టి ఆపై గొంతు నులిమి అత్యంత దారుణంగా చంపేశాడు ఈ దుర్మార్గుడు. హత్య తర్వాత రోడ్డు ప్రమాదంగా కనిపించేలా బైక్కు తన శరీరానికి స్వల్పంగా గాయాలు చేసుకొని మృతదేహాన్ని రోడ్డుపై పడుకోబెట్టినట్లుగా నిందితుడు వివరించాడు. ముఖేష్ను సోమవారం సాయంత్రం అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో స్థానికులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, చనిపోయినటువంటి యువతి కుటుంబ సభ్యులు కానీ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కట్టుకున్నటువంటి భర్తే ప్రమాద బీమా ద్వారా వచ్చేటువంటి డబ్బుల కోసం అత్యంత దారుణంగా హత్య చేసి సినిమా స్టైల్లో, సినిమాలో కనుక చూపించినటువంటి విధంగానే ఒక సీన్ని క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ త్రుటిలో ఆ ప్రయత్నం విఫలమైంది. పూర్తిగా ఆ యొక్క దుర్మార్గం బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు కటకటల పాలయ్యాడు ఆ భర్త.